నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే శ్రీరామనవమి సందర్భంగా ట్రిపుల్ ఆర్ గారైతే ఒక దేవాలయానికెళ్ళి అక్కడ సందర్శించుకునే క్రమంలో అక్కడ ఒక పెద్ద గుడి కట్టాలని చెప్పేసి తను మాట్లాడిన క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ భక్తులు మీరు అలా ఎలా మాట్లాడతారని చెప్పేసి మాట్లాడి ట్రిపుల్ ఆర్ గారి మీద మరి దాడి యత్నం అయితే చేయడం జరిగింది. మరి అసలు ఏం జరుగుతుంది? మంచిగా ఉన్న రాష్ట్రాలలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మత విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయని ఇది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పేపకల్ల రామకృష్ణ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంతవరకు లేని విధంగా ఇప్పుడు ఎందుకు ఈ మతాల గురించి వస్తున్నాయి సార్? మతాల గురించి రావడం అంటే ఇప్పుడు మనకి ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని లెనిన్ చెప్పినటువంటి మాట. ఆ క్రమంలో చూసుకున్నప్పుడు ఏ వివాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అనేది ఇప్పుడు మనం అన్వయింపు చేసుకోవాల్సినటువంటి మాట. ఇది ట్రిపుల్ ఆర్ గారి మీద మరి దాడి జరిగిందా లేదా, ఆయనకి ఏమైనా గాయాలు అయినాయా లేదా అనేది మరి మనకి ఎట్లా తెలీదు. ఆయనకి దాడి అయితే జరిగి ఉండొచ్చు, రాళ్ళు రవ్వటం, తర్వాత ఏదో కొన్ని ప్రదర్శనలు చేయటం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఏదైతే కర్రలకి ఆల్రెడీ మేకులు గుచ్చి వీపు మీద కొడితే వీపుల నుంచి రక్తస్రావం అయితే జరిగిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సార్. వార్తలు అయితే అందుతున్నాయి సార్. ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? డైరెక్ట్ గా ట్రిపుల్ ఆర్ గారికే జరిగిందండి, లేకపోతే కూడా ఉన్నటువంటి వేరే మామూలు అనుచర వర్గానికి జరిగిందా? ఆయనకైతే కాదు. ఆయన తర్వాత మామూలుగా మాట్లాడారు కదా, ఆయన మళ్ళీ పత్రికలు టీవీ ప్రతినిధులతో బాగా మాట్లాడారు కదా. వీళ్ళంటూ కూడా ఉన్నటువంటి అనుచరులకి అక్కడ ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి కొంతమందికి దెబ్బలు తగిలి అన్నారు, కొంతమంది ఒకరిద్దరు ఐసీయూలో కూడా ఉన్నారని చెప్పి అన్నారు. తర్వాత మేకు తల మీద కూర్చుకుందని చెప్పేసి మరొకరికి ఆయన ట్రిపుల్ ఆర్ గారు చెప్పినటువంటి మాటలోనే ఉంది. దాడి జరగడం అనేది, దాడి అయితే ఒక సంఘటనలకు వెళ్ళిన తర్వాత దాడి జరిగినప్పుడు మనం వెళ్ళినప్పుడు అసలు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మరింత బాధ్యత తీసుకుని ఉద్రిక్తతలను నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వాటిని ఎగదోయడానికి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఇక్కడ మనం చూడాలి. ట్రిపుల్ ఆర్ గారు నేను మాట్లాడినప్పుడు, నేను తర్వాత టీవీ ప్రతినిధులతో నేను మాట్లాడుతున్నప్పుడు చూశాను. నేను ఆయన ఏమంటారంటే, ఆయన ఏదో గుడిలోకి ప్రవేశించాలని చెప్పి అనుకున్నప్పుడు కొంతమంది పొట్టులేని మహిళలు అని చెప్పేసి ఆయన ప్రత్యేకించి అండర్లైన్ నొక్కి ఒక్కానిచ్చారు ఆ పదాన్ని. కొంతమంది పొట్టులేని మహిళలు అని చెప్పి ఆయనకి సహజంగానే కొంచెం హేళన, వ్యంగ్యం ఇవన్నీ ఉంటాయి. మీకు ఈ శాసనసభలో ఉన్నటువంటి ఆ అధ్యక్ష స్థానంలో కూర్చున్నప్పుడు కూడా చిన్న మామూలుగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, లేకపోతే పెద్దగా అనుభవం లేనటువంటి వాళ్ళు కానీ నిలబడినప్పుడు ఆయన పట్ల వాళ్ళ పట్ల వ్యంగ్యపరంగా ఆయన మాట్లాడటం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఆయనకి ఆ మాటల్లోనే ఎప్పుడు కూడా కొంచెం ఎదటి వాళ్ళని కొంచెం తగ్గించడం కోసం, లేకపోతే వ్యంగ్యం చేయడం కోసం, లేకపోతే ఇతను ఏదో చాలా చమత్కారంగా మాట్లాడతాడని చెప్పేసి జనం అందరూ అనుకోవాలని ప్రయత్నం చేస్తాడో తెలియదు. కానీ నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొంతమంది పొట్టు లేని మహిళలు అని చెప్పేసి ఆయన ప్రత్యేకించి చెప్పారు. పొట్టు లేని మహిళలు అంటే ఖచ్చితంగా హీ వాజ్ ఆబ్వియస్లీ రెఫరింగ్ టు ది ఉమెన్ ఫ్రమ్ క్రిస్టియన్ ఫెయిత్. అంతే తప్ప మామూలు భర్త చనిపోయినటువంటి వీడియోస్ అని చెప్పేసి మనం అనుకునే సందర్భం కాదు. ఒక రిలీజియస్ ఫెయిత్ ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళని అలా వ్యంగ్యంగా వెటకరించడం మామూలు అయితే మామూలు పక్కన పెట్టండి, ఒక మామూలు శాసనసభ్యుడు కూడా అది సబ్ అనిపించుకోదు. కానీ ఆయన ఉపసభాపతి, మన రాష్ట్రానికి ఉపసభాపతి అని చెప్పి అన్నప్పుడు జనరల్ గా అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయినప్పటికీ కూడా ఆ టైం ని ఎక్కువ ఈయనే దీంట్లో కూర్చుంటున్నారు. ఆయన చాలా తక్కువగా కూర్చుంటున్నారు, ఈయన ఎక్కువ కూర్చుంటున్నారు. ఈ సభను ఎక్కువ నిర్వహించేది ఈయనే చేస్తున్నారు. అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు స్పీకర్ అంటే ఖచ్చితంగా హుందాతనంలో చీఫ్ మినిస్టర్ కంటే హుందాతనం పాటించాల్సినటువంటి సీట్ అది. స్పీకర్ గాని, గవర్నర్ గాని, ఇవన్నీ కూడా జడ్జి గాని, హైకోర్టు జడ్జి గాని, వీళ్ళంతా కూడా మామూలు శాసనసభ్యుడు, లేకపోతే మామూలు మంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి వీళ్ళకంటే, ఈ వరుసలో ఉన్నటువంటి వాళ్ళకంటే అటు స్పీకరు, అటు హైకోర్టు జడ్జి, లేకపోతే గవర్నరు, వీళ్ళంతా కూడా అత్యున్నతమైనటువంటి హుందాతనాన్ని, విలువల్ని, ఆ హై పొజిషన్ ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పోస్ట్ అవి. అలాంటి మనుషులు ఊరికే బాహాబాహిలాగా మామూలు ఇతరులు ఎవరో వచ్చి అటాక్ చేస్తే అక్కడ దొరికిపోయేలాగా, లేకపోతే వీళ్ళ జనంతో వెళ్ళి ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేసేటటువంటి గ్రూప్ నాయకత్వం వహించేటటువంటి స్థితిలోనో వాళ్ళు ఉండకూడదు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి వెళ్లే ముందే తెలుస్తాయి. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం. అందులో అది వేళ శ్రీరామనవమి పర్వదినం. జనందరూ దృష్టి ఉన్నాయి. ఎవరికి పర్వదినం అనేది పక్కన పెట్టండి, హిందూ మతం వాళ్ళ మతస్థులందరికీ కూడా శ్రీరామనవమి అనేటటువంటి పెద్ద పండుగ. ఉగాది గాని, శ్రీరామనవమి గాని, సంక్రాంతి గాని, ఇవాళ ఇలాంటి దీపావళి గాని, దసరా గాని, ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నతమైన పెద్ద పండుగల్లో ఒక పండుగ అది. అలాంటి పండుగ రోజున ఒక గుడి
ఒక 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 చోటుకు వెళ్ళి అక్కడ శ్రీరామనవమికి సంబంధించినటువంటి ఈ ఉత్సవాలు జరగట్లేనటువంటి సందర్భం అనేది చెప్తున్నారు. నిజంగా ఉత్సవాలు అంటూ కంటిన్యూస్ గా జరిగితే అక్కడ ఇతరులు ఎవరో వచ్చి అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఆబ్వియస్ గా గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉత్సవాలు జరగట్లేదు. ఆ గుడిని వేరే గ్రామ దేవత కోసం అని చెప్పేసి వాళ్ళు ఉపయోగించుకున్నారనేది ఇక్కడ మనకు ఉన్నటువంటి కేసు. గ్రామ దేవత కోసం ఉపయోగించుకుంటున్నారు. అలా అయితే కనుక కొన్ని దశాబ్దాలుగా అది జరుగుతుందనే కదా లెక్క. ఇక్కడ త్రిపురాల్ గారు మాట్లాడింది ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా మేము దేవాలయాన్ని నిర్మిస్తాము. మీరు హిందువులు కాదు. మీరు ఇట్లా దేవాలయ నిర్మాణానికి అడ్డుపడుతుంటే మీరు అసలు హిందువులు కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు కొలిచే దేవతామూర్తి అక్కడ వాళ్ళు కొలిచేది. ఆ దేవతామూర్తికి గుడి కట్టడం అనేది తప్పెలా అవుతుంది సార్? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే దేవుడిని అంటే రాముడిని కొలిచినా, శివుణ్ణి కొలిచినా, అమ్మవారిని కొలిచినా వాళ్ళు హిందువులు అవుతారు కదా సార్. అసలు గవర్నమెంట్ అనేటటువంటిది ఒక దేవాలయాన్ని, ఒక చర్చ్‌నో, ఒక మసీదునో కట్టిస్తానని చెప్పేసి అనడమే తప్పు బేసికల్లీ. వీళ్ళు ఏదైనా కట్టుకోవాలని చెప్పుకుంటే సెపరేట్ గా ఒక సెపరేట్ ట్రస్టో లేకపోతే ఇంకొక అసోసియేషనో లేకపోతే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని దాని రూపంలో చందాలు అవి వసూలు చేసుకుని 10 మంది 10 రూపాయలు వేసుకుని ఏదైనా కట్టాలి తప్ప ఏదైనా దానికి గవర్నమెంట్ ఏదైనా ఒక స్థలం లాంటిది ఏమైనా ఇచ్చినట్టయితే గవర్నమెంట్ స్థలాలు అనేక పూర్వభోగ స్థలాలు లేదా గవర్నమెంట్ అందులో ఉన్నటువంటి స్థలాలు ప్రజలకు ప్రైవేట్ కానిటువంటివి గవర్నమెంట్ కి నియంత్రణ ఉన్నటువంటి స్థలాలు ఏవైనా ఏదో ఒక ఆర్డర్ ద్వారానో జీవో ద్వారానో మరో ద్వారానో గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తే అది వేరే విషయం. అలా చాలా మతాలకి చాలా సంఘాలకి గవర్నమెంట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూనే ఉంటుంది. అది పెద్ద విచిత్రమైన విషయం ఏం కాదు. అందుచేత అన్ని మతాల పట్ల సమానమైనటువంటి చూపు, సమానమైనటువంటి ఇది చూపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. అందుచేత ప్రభుత్వం తనంతట తను నేను గుళ్ళు కడతాను, లేకపోతే మసీదులు కడతాను, లేకపోతే ఈ చర్చిలు కడతాను అనేటటువంటి ఎలాంటి పథకం కూడా ప్రభుత్వం దాని అంతటా తను తీసుకోకూడదు మామూలుగా. అది సెక్యులర్ అనేటటువంటి సెక్యులర్ స్ఫూర్తికి భిన్నం అది. అలాంటప్పుడు అంటే టీడీపీ ఎప్పుడు చెప్తూ ఉంటది కదా సార్, మాది సెక్యులర్ పార్టీ, మేము అన్ని మతస్థులని మేము వాళ్ళతో ఉంటాము, వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతామని. టీడీపీ చెప్పడం కాదు ఇక్కడ. సెక్యులర్ అనేటటువంటిది టీడీపీ చెప్పడం కాదు, బీజేపీ చెప్పడం కాదు, కాంగ్రెస్ చెప్పడం కాదు, మరి ఎవరో చెప్పడం కాదు. ఇది మన రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. స్టేట్ షుడ్ నాట్ అస్యూమ్ ఎనీ రిలీజియస్ పొజిషన్ అనేటటువంటిది మన రాజ్యాంగ అధికరణలో పొందుపరిచినటువంటి ఒక అధికరణ, అది ఒక ఆదేశం. అది రాజ్యం అనేటటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి మతం ఉండకూడదు. రాజ్యం అనేటటువంటి దాన్ని అనేది ఏ మతానికి కొమ్ము కాయకూడదు, ఏ మతాన్ని స్వీకరించకూడదు అనేటటువంటిది మన రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగంలో ఉన్నటువంటి స్పెసిఫిక్ స్ఫూర్తే కాదు, స్పెసిఫిక్ గా పెట్టినటువంటి అధికరణ అది. మన సెక్యులర్ రిపబ్లిక్ కదా. అంచేత మనకి గవర్నమెంట్ ప్రభుత్వానికంటూ మతం అనేది ఉండదు. ఇక్కడ తెలుగుదేశానికే, కాంగ్రెస్ కా, లేకపోతే వైసీపీ అనేటటువంటి మాట కాదు. తెలుగుదేశానికి సెపరేట్ గా వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు ఉంటే అది వేరే ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఖచ్చితంగా సెక్యులర్ పద్ధతిలోనే రాజ్యాంగానికి అనుగుణంగానే జరగాలి తప్ప రాజ్యాంగానికి విఘాతం కలిగించేలాగో లేకపోతే రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి వైలేట్ చేసేలాగో ఎవరు ప్రయత్నం చేసినా అది యాక్చువల్ గా చెల్లుబాటు కూడా కాదు. అయితే ఈవేళ అలాంటి వినూత్నమైనటువంటి రేఖలన్నీ చెరిపేస్తున్నారు కాబట్టి అదంతా పక్కన పెట్టేసి ఏ రకం అంటే ఇచ్చేదంటే ఈ మెకానిజం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. దీని మీద తీసుకోవాల్సినటువంటి ఏ చర్య తీసుకోవాలన్నా మొత్తం పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ అంటే ఇండిపెండెంట్ ఉన్నప్పుడు కూడా కానప్పటికీ అసలు న్యాయ వ్యవస్థ దగ్గరికి కేసు తీసుకెళ్ళింది ఈ ప్రాసిక్యూషన్ కాబట్టి ఇవాళ తీసుకెళ్ళకపోతే అక్కడ న్యాయ వ్యవస్థ చేసింది ఏమి ఉండదు. అందుచేత ప్రాసిక్యూటింగ్ అథారిటీ అంతా కూడా మెకానిజం అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే వాళ్ళు దాన్ని వెచ్చలుడిగా సొంత ఆస్తి అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. అది జరుగుతుంది. అది ఇదివరకు కూడా మనం అనుకున్నాం. అటు కాంగ్రెస్ ఏంటిది తెలుగుదేశం అయినా ఇటు వైసీపీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి ఆ వైలేషన్స్ వాళ్ళు పాల్పడుతూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు అక్కడ నేను గుడి కడతానని చెప్పేసి అన్నాడంటే అది పచ్చి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాట, చాలా తప్పు. అలాంటి మాటలు ఒక ఉపసభాపతి హోదాయే కాదు, ఒక శాసనసభ్యుడి హోదాలో కూడా చేయకూడదు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరు దీన్ని ఈ అంశం గురించే మాట్లాడలేదు సార్. సో మాట్లాడాలి కదా, ఇప్పటివరకు అందరు మా వాళ్ళని చెప్పే జగన్ గారు కూడా దీని మీద ఇంతవరకు స్పందించలేదు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? మరి జగన్ గారు మరి ఎందుకు స్పందించలేదంటే మరి ఆయన దృష్టికి ఎవరైనా వెళ్ళి ప్రత్యేకించి అడిగారా లేదా అనేటటువంటి దాన్ని ప్రత్యేకమైనటువంటి అధికారిక ప్రకటన చేయకపోతే చేయకపోవచ్చు.
ఆయన 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 స్థా- ఆయన ఆయన కోణంలో ఆయన స్పందిస్తారు. ఆయన ఏదో మనం ఎలా స్పందించాలనే దానికి మనం ఆయన నుంచి పలానా విధంగా స్పందన రావాలని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయన సొంత స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయన స్పందిస్తారు. ఆయన గాని, ఆయన పార్టీ గాని, ఆయన పత్రిక గాని. రైట్. రైట్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకి టీడీపీ ఇంతవరకు ఇలాంటివి అసలు మనం చూడలేదు. గుళ్ళ గురించి ఇలా మాట్లాడడం, మతాల గురించి మాట్లాడడం మనం చూడలేదు. కానీ ఎప్పుడైతే కూటమిగా ఏర్పడిన తర్వాత బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో, సనాతన ధర్మం అని ఏదైతే మాట్లాడుతుందో, ఆ స్టాండ్ అంతా టీడీపీ పార్టీ తీసుకుంది అని లాగా ఇప్పుడు అనుకోవచ్చా సార్ మరి ఈ సంఘటన తర్వాత? టీడీపీ ఈ సంఘటన తర్వాత తీసుకోవడం అని కాదండి. టీడీపీ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా ఎలా గెయిన్ ఉంటే ఆ రకంగా ఆయనే కాదు ఎవరైనా అంతే జనరల్ గా ఎవరైనా ఫీల్డ్ లో ఉన్నది గెయిన్ కోసం తప్ప లాస్ కోసం ఉంటారు కదా. రాజకీయాలు చేసేది లాభం కోసం తప్ప నష్టం కోసం చేయరు కదా. ఓడిపోవడానికి ఎవరు రాజకీయం చేస్తారు? చేయరు. అయితే అందులో కొన్ని అంతర్లీనంగా పాటించేటటువంటి ఆ విధానాలు ఇటు చంద్రబాబు నాయుడు అయితే చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేస్తారా అనేటటువంటి మనం చూడాలి. ఎవరైనప్పుడు కూడా వాళ్ళ పార్టీలు, వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ ఎన్నికల ఫలితాల మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తున్నారు తప్ప అక్కడ ఏది న్యాయం, ఏది సముచితం, ఏది రాజ్యాంగబద్ధం, ఏది రాజ్యాంగ వ్యతిరేకం అనేటటువంటి దాన్ని వీళ్ళు ఎవరు కూడా చూడలేదనేది నాది. అంటే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను ఎట్లా పరిష్కారం దొరకట్లేదు కాబట్టి ఇట్లా మతాల గురించి మాట్లాడితే మతం అనే ఎమోషన్ ఈ ప్రజల ముందుకు తీసుకొస్తే ఇవన్నీ పక్కకెళ్ళేసి దీని గురించి మాట్లాడతారని ఇలాంటి అంశాలు మన తెరపైకి తీసుకొస్తున్నట్టు మనం చూడొచ్చు సార్ మరి. ఖచ్చితంగా అంతే కదా అనుకోవాలి. దానికి వేరే మరో మాట అనుకోవడానికి ఏముంది అందులో? ఎందుకంటే మనం చెప్పినట్టయితే ఇటు హిందువులు 30%, క్రిస్టియన్స్ 30%, ముస్లిమ్స్ 30% ఉన్నట్టయితే ఎవరికి అందరూ చాలా చక్కగా పూర్తి సెక్యులర్ భావజాలంతో ఉంటారు అందరూ కూడా. ఇక్కడ హిందువులు ఎక్కువ అవడం అనేటటువంటిది ఎంతసేపు వాళ్ళని పోలరైజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందువులను పోలరైజ్ చేసుకున్నట్టయితే, వాళ్ళని ఏకీకృతం చేసుకున్నట్టయితే కనుక మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి అంటే మూడు పార్టీలు కదండి అవి. 3 తెలుగుదేశం, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఆ తర్వాత బీజేపీ పార్టీ. ఈ 3కి 3 మనకు ఉన్నటువంటి ఈ నెట్వర్క్ తోటి అంటే కులాల పరంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ వల్ల, అందుకంటే మరీ ఏం కాదు. అక్కడ కూడా సిద్ధాంతాలు రాద్ధాంతాలు అలాంటి గందరగోళాలు ఏమి లేవు. కులాల పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్, ఆ ఓటు బ్యాంక్ ని కొంచెం ఎక్కువ కన్సోలిడేట్ చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసేటటువంటి నైవేద్యంలో కడాన పందికోవు కలిపారని చెప్పేసి అన్న, ఇది ఇలాగే మరో చోట ఇక్కడ రామాలయంలో నన్ను అడుగుపెట్టడం లేదని చెప్పేసి కొట్టారని చెప్పేసి అన్న, ఇవన్నీ వాటి ఆ ప్రయత్నాల్లో భాగం. ఇందులో ఎవరిని ఎక్సెప్షన్ చేయడానికి వీలు లేదు. అంతా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాత్ర ఆయన పోషించడం, పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్ర ఆయన పోషిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన ఒక పార్టీకి అధినేత, జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేత, పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద పార్టీ కాకపోయినప్పుడు కూడా ఆయన ఒక 10% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీకి అధినేత. వాళ్ళు ఏం చెప్తే ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అనుచరులు, ఆ పార్టీ అభిమానులు అందరూ కూడా అలా నడిచిపోతారు. ఈయనకు ఉన్నటువంటి ఒక అంతర్లీనంగా ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను వాళ్ళందరికంటే ఎక్కువ చదువుకున్నాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశాను, నాకు లా కూడా తెలుసు, నేను నవల్లో తర్వాత ఫిక్షన్ ఇలాంటి పొలిటికల్ బుక్స్ అని కూడా నేను ఎక్కువ, సాహిత్యాన్ని కొంచెం ఎక్కువ చదువుతాను, పాటలని ఎక్కువ వింటాను, కవుల్ని కళాకారులను నేను ఎక్కువ పోషించాను, వాళ్ళు ఎవరికి అసలు కవిత్వం అంటే తెలియదు, అందుచేత నా ముఖం వాళ్ళందరికంటే కూడా అందంగా కనపడాలనేటటువంటి ఒక తాపత్రయం ఆయనకు ఉంది. ఎవరికి? మన రఘురామకృష్ణరాజు గారికి. ఆ క్రమంలోనే ఆయన జగన్ గారు నచ్చకపోవచ్చు, 5 ఏళ్ల పాటు రచ్చబండని, పంచాయతీ అని, మరోటని పెట్టి ఏకంగా అలా సాగదీసుకుంటూ వచ్చారు. ఆయన ఒక్కడ కూడా ప్రతిరోజు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆయన యూట్యూబ్ సెపరేట్ గా ఆయన మెయింటైన్ చేశారు, ప్రతిరోజు గంట సేపు. ఇదంతా భాగం ఏంటంటే అల్టిమేట్ గా ఆయనకి ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రజల్లో సృష్టించుకోవాలని, ఒక ప్రత్యేకమైనటువంటి ఓటు బ్యాంకు స్థిరీకరించుకోవాలనేటటువంటి ఆయన తపన. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే అవకాశం అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఉండదు. ఆయన ఎంతసేపు
సార్ చెప్పండి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి గ్యాస్ సమస్య ఉంది, పెట్రోల్ సమస్య ఉంది. ఇలాంటి సమస్యల గురించి మాట్లాడకుండా ఇట్లా మతాల గురించి తీసుకొచ్చి అంటే అధికంగా ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది మా సైడ్ ఉందని చూపించుకునే ప్రదర్శన ఏమన్నా చేస్తున్నారా సార్? మరి ఇది ఏంటంటారు? ఇది ఒక ఓటు ఇది బ్యాంక్ ఒకటే చూపించుకుంటే సరిపోదా సార్? కన్సోలిడేట్ చేసుకోవడానికి వాళ్ళు పవర్ లో ఉండేది దేనికి? పవర్ లో ఉండాలంటే ఓట్లు కావాలి కదా. పవర్ లో ఉండాలంటే ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే కొంచెం ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఎక్కువసేపు రాద్ధాంతం చేయాలి. ఆ రాద్ధాంతం చేయడంలో లబ్ధి పొందాలి. ఇంతే తప్పించి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలు అందుతున్నాయి లేదా, లేకపోతే వాళ్ళు వస్తువులు నిత్యావసర వస్తువులు ఎక్కడ బ్లాక్ మార్కెట్ లో లేకుండా డైరెక్ట్ గా అందరికీ అందుబాటులో లభ్యం అవుతున్నాయా లేదా, ఇలాంటి మాటలు ఇవి వాళ్ళు ఎంత పట్టించుకుంటారో దాన్ని సెపరేట్ అవి చూసుకోవడానికి ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా. ఆ అధికారులు వాళ్ళు కలెక్టర్ తర్వాత డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ మిగతా ఆర్డీఓలు ఎంఆర్ఓ వాళ్ళు చూసుకుంటారు. మనకు పనే ఉంది, మనం చేసేది కాదు కదా అని చెప్పేసి వీళ్ళు లెక్క. వీళ్ళు ఊరికే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఇలాంటి అగ్రైజ్ చేసుకుంటూ మామూలు ఒక కొన్ని ఆజ్యం పోస్తూ కొన్ని సమస్యలకి ఈ రకం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. రైట్ సార్. సార్ అంటే మీరు ఏమంటారు, ఇదంతా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఇదంతా చేస్తుంది కానీ నిజంగా ప్రజల సమస్యల మీద వాళ్ళకి ఎట్లాంటి ఆసక్తి లేదు. లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా రఘురామకృష్ణాచార్య లోకల్ అయితే కదా, ఆ వెస్ట్ గోదావరి జిల్లా అతనే కదా. అక్కడ పాడుపడిపోయినటువంటి రామాలయం గత 40-50 సంవత్సరాల నుంచి చీనో దేవాలయం కింద ఉంది కదా. అది ఉన్నప్పుడు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు అంతకు ముందు ఇప్పుడు ఉపసభాపతి ఇంతమంది పోలీసు ఇంతమంది మార్పులు లేనటువంటి రోజుల్లో ఒక రామభక్తుడిగా ఆయన ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాడా? వెళ్ళిపోయి దీన్ని తిరిగి పునరుద్ధరిద్దాం, దీనికి ఒక కొత్త ఆలయం కడతాం, లేదా దీనికి ఒక కాంపౌండ్ వాల్ కడతాం, ఇక్కడ ఉన్నటువంటి వాకాల శుభ్రం చేద్దాం చెప్పి ఎప్పుడైనా ప్రయత్నం చేశాడు ఆయన. ఈయన రాముడు భక్తులు అయితే ఇప్పుడు భద్రాచలం బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. నిన్న ఈ మధ్య సోషల్ మీడియా చూసాను. నిన్న శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ నుంచి ఉన్నటువంటి 8 మంది ఎంపీలను ఒక్కరు కూడా భద్రాచలం వెళ్ళినటువంటి వాళ్ళు లేరట. మరి రాముడు కోసం తప్పించిపోయే వాళ్ళు శ్రీరాముడు కళ్యాణం జరిగే రోజు అక్కడ ఉండొద్దా? అది కళ్ళారా చూడొద్దా? ఆ భజనలు అవి చెయ్యొద్దా? తెలంగాణలో అయితే ఇది వరకు పాత పిసిసి ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఉంటాడు, టి శ్రీనివాస్ గారి అబ్బాయి, ఎవరైనా ధర్మపురి అరవింద్ మంచి కుస్తీ ఫైల్ వల్ల ఉంటాడు. మాట్లాడేది ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. ఎదురొచ్చినటువంటి పోలీసుని కొడతాడేమో ఇతనట్టుగా చూస్తుంటాం మనం టీవీలో, మీ టీవీలో అన్నింటి చూసేటప్పుడు. ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన తీరు ఇప్పుడు అలాగే ఉంటుంది. మరి ఆయన అట్లీస్ట్ ఆయన ఈ హిందూ మత పునరుద్ధరీకరణ కోసమే మేము అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఇది మా చేతుల పని, మాదే ఈ పని అప్పగించే ప్రజలని చెప్పేసి చాలా గర్వంగా చెప్తుంటాడు. ఆయన మోడీ గారు కూడా చెప్పలేదు అంత గర్వంగా. అలాంటి వచ్చి ఆయన కూడా రాముడి దగ్గరికి వెళ్ళలేదు భద్రాచలం. నిన్న రాముడు ఎవరికి కావాలి? ఇక్కడ రాముడు ఎవరికి కావాలి? రాముడు ఏడు వెళ్ళకపోతే పట్టుకెళ్ళినప్పుడు పట్టించుకున్నారు కనుక ఈయన వెళ్ళింది. ఈ రఘురామకృష్ణరాజు గారు గతంలో ఎప్పుడైనా వెళ్ళాడు ఆయన? మీకు నిజంగా సహజమైనటువంటి ప్రేమ అది ఉన్నట్టయితే ఆ కోణంలో ఎప్పుడైనా గతంలో చేసినటువంటి కృషి ఏమైనా ఉందా? పోనీ రాముడికి గుడి కట్టాలని చెప్పుకుంటే ఆ జీర్ణ దేవాలయం, ఆ చిన్న దేవాలయం దాన్ని పునరుద్ధరించడం కాకుండా ఇంకా పెద్ద సైట్ లో, ఇంకా పెద్ద బడ్జెట్ తోటి ఇంకా పెద్ద దేవాలయాన్ని కట్టించి మొత్తం అంతా కూడా పెట్టుకెళ్ళి పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి ప్రదర్శించవచ్చు కదా. ఇంకా ఎక్కువ మంది రామ భక్తులు తయారు చేయొచ్చు కదా. అంటే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కి హిందువులకి ఉన్నటువంటి రిఫ్ట్ ని కొంచెం పెద్ద చేయాలి. పెద్ద చేసి అక్కడ ఆ మంటలో వీళ్ళు చలిగేసుకోవాలి. అంతకు మించి వేరే ప్రయోజనం ఉంది ఇందులో? అది ఎవరి కోసం? అది ఎవరికైనా ప్రయోజనం ఉంది? పైగా బొట్టు లేని మహిళలు, బొట్టు ఉన్న మహిళలు ఏంటి డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అంత బాధ్యత అయినటువంటి, అంత హుందా కలిగినటువంటి పోస్టులో ఉండి ఒక మహిళల పట్ల చేయాల్సినటువంటి కామెంట్ అలాంటి సంస్కారరహితంగా చేయటం ఏమైనా భావ్యమైనది? మరి ఆయనకి ఎవరు చెప్తారు? ఎవరో చెప్పరు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకే కలగదు. ఇవన్నీ చూస్తుంటే దీనికి పరిష్కారాలు ఏముండవు. మనం చూస్తా స్పెక్టేటర్ కింద, మనం ఒక మౌన ప్రేక్షకుడి కింద చూడటం తప్ప మనం పెద్దగా చేయగలిగింది, చూడగలిగింది ఇందులో ఏమి ఉండదమ్మా. రైట్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.